కృష్ణ అన్న ప్రోమో వచ్చింది ఎలా అనిపించింది? తలనొప్పి వచ్చింది అన్న. ఎందుకన్నా? ఒక్క మంచి అమ్మాయి అన్న ఉందన్న, అందరు ఆంటీని తీసుకొచ్చి పెట్టాడన్న. ఆ ప్రోమోలు చూసుకుంటే ఏదో నీ అమ్మ కలర్ఫుల్ గా పెట్టేశాడు, మంచి మంచి దేవకన్యాలు పెట్టేస్తాడేమో అనుకున్నాం. ఎవరన్నా తెలుసా అన్న ఒక్కటన్నా? ఆ బేబీలో సైడ్ యాక్టర్ చేసిన ఒక ఆంటీని తెచ్చిండు, ఇంకొక అందరూ ఆంటీలు మొహాలు, ఒక్క ఫిగర్ కూడా సరిగ్గా లేదు. శేఖర్ భాష ఒక వ్యక్తి వచ్చి రాజస్థాన్ సపోర్ట్ చేసిన అన్న, ఎందుకంటే బయట సోషల్ మీడియా మొత్తం షేక్ చేసిండు, ఇప్పుడు బిగ్ బాస్ మొత్తం షేక్ చేస్తాడు. కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 అక్కడ ఫ్లాప్ అయింది అన్న. ఎందుకన్నా? ఏముంది అక్కడ? కలర్ఫుల్ గా ఏం లేదు కదా, అందరు ఆంటీలే, ఏం లేదు, మ్యాటర్ లేదు అక్కడ. విష్ణుప్రియ ఒక అమ్మ వచ్చింది కదా, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో దుమ్ము దులిపి వచ్చింది కదన్నా. అందరి మీద ఆంటీలో ఉంటే ఒక అమ్మాయి ఉంటే ఏముంటది? ఏం ఉండదు అక్కడ సినిమా. సో అంటే చూడాలనిపించదన్న. అంటే మనకి సీజన్ 7 ఎంత కలర్ఫుల్ గా ఉంది, ఎంత ఎంజాయ్ చేసాము, అలా ఏం ఉండదు దీంట్లో. ఏమైనా ఉంటే మాట్లాడితే శేఖర్ భాష అనే అంటాడు, ఎందుకంటే ఆయనకి స్పీచ్ అలవాటు అయిపోయింది కాబట్టి మైకిల్ ముందు మాట్లాడి. సో ఇంకా సీజన్ 8 గురించి పెద్దగా మాట్లాడేది ఏం లేదు. నాగార్జున గారు మరి ఎందుకు ఎంచుకున్నారో ఏంటో తెలియదు. ఏదన్నా ఫస్ట్ నుంచి చూస్తుంటే కూడా ప్రోమో చాలా అగ్రెసివ్ గా ఏదో కొట్టుకుంటారు అప్పుడే అన్నట్టుంది కదన్నా, నీకేం నచ్చలేదంటావు? కొట్టుకుంటే ఎవరికి కావాలి చెప్పు? ఇప్పుడు కొట్టుకుంటే ఎవరికి కావాలి? వైన్ షాప్ దగ్గరికి వెళ్తే సాయంత్రం పూటలో ఎన్నో కొట్టుకుంటాం చూస్తాం మనం తాగేసి. దానికంటే అది ఎక్కువ టీవీ ముందుకు వెళ్ళి చూడాలా, అంటే టైం మానుకొని మనం వెళ్ళి కూర్చొని అలా కొట్టుకుని చూడాలా? మనం పోతా ఉంటే అక్కడెక్కడో కూడా కొద్ది గొడవలు జరుగుతూ ఉంటే నుంచి చూడొచ్చు కదా, ఇలాగా సరిపోదు కదా. లేదా లోకల్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఆ గొడవలన్నా చూడొచ్చు కదా. అయితే అక్కడ ఎంగేజ్మెంట్ కావాలి జనాలకి. ఏంటి? ఒక లవ్, ఒక రొమాన్స్, మంచిగా మాట్లాడుకుంటాం, మంచి పండిపోవాలా. ఫస్ట్ డే నీకు రొమాన్స్ ఎక్కడ దొరుకుతుంది అన్న? ఇంకెళ్ళి కూడా 24 hours అవ్వలేదు అసలు, ఏది లేదు అక్కడ. ఇప్పుడు అన్నం ఉడకాలంటే మొత్తం కొండలో చేయబెట్టి ఎతకాకర్లు ఒక మెతుకు పట్టుకుంటే సరిపోద్ది. అట్లాగే నిన్న చూసిన దానికి సరిపోద్ది వ్యాపారం సీజన్ 8. మొత్తం ఒకరి రోజు 24 hours అవ్వలేదంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా సీజన్లో పెట్టుకుంటున్నారు వాళ్ళు. అయితే ఇంకా ఎవరైనా పోనీ నీకు నచ్చిన వస్తారంటావా? ఏమో మధ్యలో కొంచెం మంచి యాంటీలను తీసేసి కొంచెం మంచి ఫిగర్లను పెట్టండి, కలర్ఫుల్ గా పెట్టండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు అసలు ఏమో ఎక్కడ చూడలేదండి నేను. వాళ్ళు ఎవరు అసలు? ఒక ఆమె డాన్సర్ వచ్చిందంట కదా, ఏదో నైనిక అని చెప్పేసి. నైనిక డాన్సరే, ఓకే కాదన్నా. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏందో మొహాలు ఏందో బొబ్బట్లు పెట్టుకున్నట్టు ఎలా పెట్టుకున్నారు మూతులన్నీ. అంటే ఒక్కొక్కరికి పడదా, లేకపోతే బయట వీళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉందా, ఏంటో తెలియట్లేదు. కానీ చూద్దాం. సీజన్ 8 అయితే నాకు తెలిసి 100% చెప్తున్నా సక్సెస్ అవ్వదు. అది బెజవాడ బేబాక్ గురించి నీ అభిప్రాయం? ఆమె కూడా వచ్చిందంట. అవి వస్తుందా? వచ్చింది అన్న, లోపల వచ్చిందా? లోపలికి వచ్చి ఏం చేస్తుంది?